అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతున్నాము. ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు అనేది గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి మొదలవుతుంది. అది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ బలమెంట్ అనేది ఈ రాష్ట్రంలో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మీద ఉన్న అభిమానంతో కలవడం జరిగింది తప్ప ఇందులో రాజకీయానికి సంబంధం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం బీసీవై పార్టీకి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరితో కూడా కలుపుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. భవిష్యత్తులో మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండదు అనుకుంటున్నారు? ప్రజలకు ఏం చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార పార్టీ గురించి ప్రజలు చూశారు. అదే విధంగా గతంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి చూశారు. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి జరగడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. బీసీలకు మంచి జరగాలన్నా, యువతకు మంచి జరగాలన్నా, రైతులకు మంచి జరగాలన్నా, మహిళలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయము, ఒక బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశగా బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారి సహకారం, సహాయ సహకారాలు అడిగే అవకాశం ఉంటుందా? అంటే మంచి